ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి కాలేజ్ నుంచి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మనీ కూడా లేవు కదా! ఇక ఇంటికి వెళ్ళాలా అన్నట్టుగా ఇక నడుచుకుంటానే వెళ్ళడం తప్పదు కదా! అని చెప్పి కొంత దూరం అలా నడుచుకుంటూ వచ్చి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటుందనమాట. ఇక ఎండగా ఉండేసరికి కొంచెం చున్నీతో విసురుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ రోడ్డుగా ఒకవైపు కారొస్తుందనమాట. చరణ్ కారు. అరే! ఇది చరణ్ కారు కదా! అని చెప్పి పల్లవ గబగబా లేచి కారు దగ్గరికి వెళ్తుంది. ఇక నాకు తెలుసండి మీకు కోపమే ఎక్కువ. కోపంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికే కదా వచ్చారు అని పల్లవి అడుగుతూ ఉంటే, హలో! ఈ రోడ్‌లో ఫ్రెండ్‌ని కలిసేది ఉంది. అందుకే ఇటువైపు వచ్చాను. ఇటు వస్తుంటే నువ్వు కనిపించావు. అందుకే ఇక్కడ ఆగాను. ఏంటి రోడ్ రోలర్‌గా నడుచుకుంటూ వెళ్తున్నావుగా ఇంటి దాకా వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నావే? ఆ! ఇక్కడెందుకు కూర్చున్నావు? అయినా ఆటోలో వెళ్ళమని చెప్పాను కదా! అని చరణ్ అంటాడు. అయ్యో అండి! ఇందాకే చెప్పాను కదా! నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా దగ్గర మనీ కూడా లేవు అనగానే, అబ్బా! మనీ కూడా లేవా? అవునండి. పెట్టుకు రాలేదు ఇవాళ అని చెప్పి పల్లవి అంటుంది. నమ్మడానికి పిచ్చోడిలాగా వేరోడిలాగా ఉన్నానా? ఆ! నేను ఇలాంటివి నమ్మను గానీ, ఇయన్నీ పిచ్చి జాలి కబుర్లు చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్తాడులే అని చెప్పి అనుకుంటున్నావా? నిన్ను తీసుకెళ్ళి నేనింకా మోసపోయి అందరి చేత బకరా అవ్వాలనుకోవట్లేదు. నీ దారిన నువ్వు వెళ్ళు. అర్థమవుతుందా? నేను వెళ్తాను అని చెప్పి చరణ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇకప్పుడు పల్లవి ఏంటితను చెప్పినా కూడా అర్థం చేసుకోడేంటి? అన్ని అబద్ధాలే అనుకుంటాడేంటి? ఛ! అని చెప్పి పల్లవి అక్కడే కూర్చుండిపోతుంది. మరో పక్క ఇక రోడ్డు మీద నర్స్ వెళ్తూ ఉంటుందనమాట. ఇక నర్సు గమనిస్తుంది. ఈ అమ్మాయే కదా! గుండమ్మ గారికి తను కిడ్నీ ఇచ్చింది. ఈవిడ కోసమే కదా హాస్పిటల్‌కొచ్చి మరీ నంబర్ ఇచ్చింది. వెంటనే నేను గుండమ్మ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ అమ్మాయిని చూపిస్తాను అని చెప్పి నర్సు ఫోన్ చేస్తూ ఉంటుంది గుండమ్మకి. మరోపక్క అటు గుండమ్మ ఇంట్లో ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. గుండమ్మ, ఆదిత్య. అక్కడే వైష్ణవి ఉంటుంది. ఇక అప్పుడే గుడికి వెళ్ళి వస్తారనమాట శ్రీనివాసరావు. ఏంటి మామయ్య స్పెషల్ గుడికి వెళ్ళొచ్చారు ఇవాళ అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు అంటారు, ఏం లేదమ్మా మన గుండమ్మ ఆరోగ్యం బాగుపడాలని, అలాగే గుండమ్మ ఎదురు చూస్తుంది కదా డొనేట్ చేసిన కిడ్నీ ఎవరు, ఆ అమ్మాయి ఎవరనేది తెలియాలి గుండమ్మకి అని దండం పెట్టుకున్నాను అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి, అయ్యో పిచ్చి మామయ్య ఇలా దండాలు పెట్టేసుకుంటే అయిపోతుందా ఏంటి? కోరుకుంది నెరవేరుతుందా? అలా అనుకుంటే ఇప్పటికి ఈ గుండమ్మ ఎన్ని పూజలు చేసింది తన కూతురు దొరకాలని, దొరికిందా? అదంతా అవ్వదు మావయ్య అని చెప్పి వైష్ణవి అలా చెప్తూ ఉంటే ఈ లోపల గుండమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. హలో ఎవరు అని గుండమ్మ మాట్లాడుతూ ఉంటే అటువైపు నుంచి నర్సు, హలో మేడం మొన్న మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, మీకు కిడ్నీ డొనేట్ చేసింది ఎవరు తెలుసుకోవాలని. నేనే నర్సుని అనగానే, ఆ మేడం నర్స్ మీరా, ఎక్కడున్నారండి అని చెప్పి, ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, ఏం లేదండి ఇక్కడ మీకు కిడ్నీ డొనేట్ చేసిన అమ్మాయి ఇక్కడ రోడ్డు మీద కనిపించింది, ఆ అమ్మాయి గురించి చెప్దామని కాల్ చేశాను అనగానే, అవునా మేము అక్కడికొస్తాము. మీరు ఎక్కడున్నారిప్పుడు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, నా లొకేషన్ పంపిస్తాను. మీరక్కడికి వచ్చేసేయండి అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, అప్పుడు ఆదిత్య మేమొచ్చే వరకు ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళనీకండి. మాటలు పెట్టి మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ఆదిత్య, గుండమ్మ బయలుదేరుతారు. ఇక ఇటు వైష్ణవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇంత ఈజీగా ఆ నర్స్‌కి దొరికిందేంటి పల్లవి? ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది వైష్ణవి. మరో పక్క ఇటు ఇంకా పల్లవి అక్కడే కూర్చొని ఉంటుందనమాట. ఈ నర్స్ ఏమో కొంత దూరంలో నించొని ఉంటుంది. ఇటుపక్క ఆల్రెడీ గుండమ్మ, ఆదిత్య బయలుదేరుతారు కదా! ఇక నర్స్ పెట్టిన లొకేషన్‌కి రీచ్ అవుతారు. ఎక్కడ చూసారండి ఆ అమ్మాయిని అనగానే, అదిగోండి ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది కదా! అదిగో ఆ అమ్మాయే అని చెప్పి నర్సు దూరం నుంచి చూపిస్తూ ఉంటుందనమాట. అయితే ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటారు గుండమ్మ, ఆదిత్య. ఇక పదండి వెళ్దాం ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పి నర్సు నడుచుకొని తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్‌ని మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు శ్వేత అనమాట. అయితే అక్కడ ఒక పెద్దావిడ బెలూన్లు అమ్ముకుంటూ కూర్చుంటుంది. ఈ శ్వేత పెద్దావిడ దగ్గరికెళ్ళి, అమ్మ నాకెవ్వరూ లేరు. నాతో పాటు వచ్చేస్తావా? ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు, బెలూన్స్ అమ్ముతున్నావు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. నీ మనసు ఎంత మంచిదమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ మెచ్చుకుంటూ ఉంటుంది ఈ శ్వేతని. ఈ లోపల అటువైపుగా పిల్లలు నలుగురు ఆడుకుంటూ వెళ్తూ ఉంటే, పిల్లలు ఇటు రండి అని చెప్పి ఆ పెద్దావిడ దగ్గర బెలూన్స్ తీసుకొని వాళ్ళకి కొనేసి ఇచ్చేసి వెళ్తుందనమాట. థ్యాంక్ యూ అక్క అని చెప్పి ఆ పిల్లలు వెళ్ళిపోతారు. ఇదిగో అమ్మ డబ్బులు అని చెప్పి ఆ పెద్దావిడకి డబ్బులిస్తుందనమాట శ్వేత. ఆ తర్వాత ఆ నర్సు ఆ శ్వేత దగ్గరికి తీసుకెళ్తుంది గుండమ్మ ఆదిత్యని. ఇదిగోండి ఈ అమ్మాయే శ్వేత, ఎలా ఉన్నావు అని చెప్పి ఈ నర్సు పలకరిస్తుంది. నేను బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నువ్వేనా అమ్మ
నా కిడ్నీ ఇచ్చింది అని చెప్పి గుండమ్మ పలకరిస్తుంది. నేనా? ఎవరండి మీరు? అని చెప్పి ఆ శ్వేత అడుగుతుంది. శ్వేత నేనే చెప్పాను. నేనే గుండమ్మ గారిని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు కిడ్నీ ఇచ్చావని నేను చెప్పాను అని నర్స్ అంటుంది. అప్పుడు శ్వేత ఎందుకు చెప్పావు? నా ఐడెంటిటీ తెలియకూడదని చెప్పాను కదా! అని చెప్పి ఆ శ్వేత అంటూ ఉంటే, అదేంటమ్మా అంత మాకు హెల్ప్ చేశావు. కనీసం థాంక్స్ చెప్పుకునే అవకాశం, నిన్ను కలిసే అవకాశం కూడా లేకుండా ఎందుకలాగా? ఈ రోజుల్లో చిన్న హెల్ప్ చేసినా అందరికీ తెలియాలి అనుకునే మనస్తత్వం చాలామందిది. నువ్వసలు ఇంత పెద్ద హెల్ప్ చేసి నా భార్యకి ప్రాణం పోసావు. దేవతవి నువ్వు. మా పాలిట నీ గురించి తెలియకుండా చేశావేంటి? అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు శ్వేత అవునండి నేనే డొనేట్ చేశాను. కాతే మనం చేసిన సహాయం పక్కన వాళ్ళెవరికీ తెలియకుండా ఉంటేనే మంచిదన్నట్టుగా నేను తప్పుకున్నాను. ఆ రోజు మీరు వచ్చేలోపే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. యాక్చువల్‌గా ఏంటంటే గుండమ్మ గారు చాలా మందికి తెలుసు. చాలామంది నాలాంటి ఆడపిల్లలకి ఆవిడ చాలా ఇన్‌స్పిరేషన్. అయితే ఆవిడకి ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. ఇక అందుకే ఒక కిడ్నీ ఉన్నంత మాత్రాన నేనేమి చనిపోను కదా! నా ప్రాణం పోదు కదా! అందుకే నేను ఆవిడకి డొనేట్ చేయాలనుకున్నాను. చేశాను. ఇక ఆవిడ హ్యాపీగా, హెల్తీగా ఉంటే చాలనుకోని డొనేట్ చేశాక నేను అక్కడి నుంచి వచ్చేసాను. అంతే అదే జరిగింది అని చెప్పి అంటూ ఉంటే, నిజంగా చాలా గొప్ప మనసమ్మా నీది. నేను నీకు ఇన్‌స్పిరేషన్ అంటున్నావు కానీ నువ్వే నాకు ఇన్‌స్పిరేషన్ అమ్మా. నిజంగా చాలా గొప్ప మనసు నీది అని చెప్పి గుండమ్మ కూడా మెచ్చుకుంటూ ఉంటుంది ఆ శ్వేతని. ఇక ఇటు పక్క నర్సు సరే మేడం మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, సరే అని అంటూ ఉంటుందనమాట శ్వేత కూడా. నాకు ఇక హాస్పిటల్‌లో పనుంది నేను వెళ్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ నర్సు. సరే అని చెప్పి నర్సు వెళ్తూ ఉంటే, నర్సు వెనక్కి తిరిగి నవ్వుతూ ఉంటుంది ఆ శ్వేతని. శ్వేత కూడా ఒక నవ్వు మొహం ఇచ్చిద్దనమాట. ఇద్దరు మరి ఏమన్నా గుడుగుట అని అనుకుంటా మరి ఇలా గుండమ్మ వాళ్ళని మోసం చేయడానికి అనుకుంటా మరి ప్లాన్. అయితే ఇక మొత్తానికి నర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక గుండమ్మ, ఆదిత్య అమ్మ మాతో పాటు మా ఇంటికి రా అమ్మ అని చెప్పి అనగానే, ఇంటికా ఎందుకండి అని చెప్పి ఈ శ్వేత అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ మాతో పాటు మా మావయ్య కూడా నిన్ను చూడాలనుకున్నారమ్మా. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా! అనగానే సరే అండి వస్తాను అని చెప్పి ఇక ఆదిత్య, గుండమ్మలతో పాటు ఇంటికి బయలుదేరుతుంది శ్వేత. మరోపక్క ఇంట్లో బామ్మేమో ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. అబ్బా! అయ్యా! అనుకుంటూ ఏమైందమ్మా పల్లవి అని చెప్పి బామ్మ అడుగుతూ ఈ లోపల ప్రసాదరావు అక్కడొస్తారు. ఏమైందమ్మా నడుచుకుంటూ రావడం ఏంటి? అనగానే, అంటే మీ అబ్బాయి నన్ను వదిలేసి వచ్చారు అని చెప్పి పల్లవి చెప్తుంది. రేయ్ చరణ్, చరణ్ అని చెప్పి అనగానే ఇక చరణ్, చందు, సుమలత అందరూ ఇక మొత్తం బెటాలియన్ అంతా ఫ్యామిలీ అంతా వస్తారనమాట. ఏంట్రా కోడలు పల్లవిని వదిలేసి వచ్చావంట నడుచుకుంటూ వచ్చింది. కారులోనే కదా వెళ్లారు తీసుకురావడానికి ఏంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఆ దాన్ని ఎక్కించుకొని ఊరంతా తిప్పి అందరి ముందు బకరా అవ్వలేక నా పరువు ఇంకా తీసుకోలేక వదిలేసొచ్చాను. దీంతో నాకొద్దు బాబోయ్ అని చెప్పి అంటాడు చరణ్. అదేంట్రా అలా అంటావు? ఏంటమ్మా వీడిలా మాట్లాడతాడు? ఇకప్పుడు పల్లవి చెప్తుంది, అది కాలేజ్‌లో మా ఫ్రెండ్‌కి నేను తను అంటే తన లవ్వర్ కొంచెం మోసం చేశాడు, పెళ్లి చేసుకోవట్లేదు అనంటే, నేను చరణ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అది ఈయన తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇలా కోపంగా మాట్లాడుతున్నారు నాతో అని పల్లవి అంటూ ఉంటే, ఆ! నీ ఫ్రెండ్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకేదైనా వేరే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇదిగో వీడిని చేసుకున్నాను, వీడికి ఇష్టం లేకపోయినా ఆ! తిమ్మిని బొమ్మిని చేసి వీడిని పెళ్లి చేసుకున్నాను, నా కొంగుని కట్టేసుకున్నానని చెప్పి నన్ను బక్రా చేసి మరీ చెప్పాలా? ఆ! ఇంతకన్నా ఇంకేమన్నా ఉంటుందా? అందుకే నీతో ఇంక నేను బయటికే రాను అని చెప్పి అంటాడు చరణ్. అదేనా ఏంటి ఇవాళ వదిన నన్ను కూడా అందరి ముందు ఇబ్బంది పెట్టింది, నన్ను అవమానించింది అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇకప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి నేను నీకు చెప్పాల్సి వచ్చింది చందు అని చెప్పి పల్లవి అంటుంది. వీడేం తప్పు చేశాడమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, నా కొడుకేం తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ముందు చెప్పనివ్వు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు పల్లవి చెప్తుంది, అది ఎవరో ఫ్రెండ్స్‌ని పెట్టి ర్యాగింగ్ చేపిచ్చాడు ఉషని అనగానే, లేదు అంటే తను కాలేజ్‌కి ఉష కొత్తది కదా! తను అందరితో కలుస్తుంది కదా అని చెప్పి జస్ట్ సరదాగా ఉంటుందని అలా చేయించాడు అంతే. చందు ఏం కావాలని చేయించలేదు అని చెప్పి అక్షిత అంటుంది. ఏదైనా ఉంటే 4 గోడల మధ్యల మీరు చూసుకోవాలి కానీ ఇలా బయట వాళ్ళ చేత ఉషని ఇలా చేయించడం ఏంట్రా అని చెప్పి ప్రసాదరావు అంటారు. ఇకప్పుడు సుమలత అంటుంది, అయినా ఈ పల్లవికి ఫస్ట్ నుంచి లోకువేలే, తను గొప్ప అవడానికి అందరినీ తక్కువ చేసి చూపిస్తుంది. ఇదిగో ఇప్పుడు చరణ్‌ని తక్కువ చేసి చూపించింది, చందుని కూడా తక్కువ చేసి చూపించింది. మాకు అలవాటైపోయిందిలే అంతే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అయినా ఇదేంటి అత్తయ్య గారు, తప్పు చేసింది చందు అయితే చందుని అనకుండా నన్ను అంటారేంటి అనగానే, వాడేం తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు పల్లవి అంటుంది, అయినా మన కాలేజీలో ర్యాగింగ్ అనేది లేదు కదా అత్తయ్య, నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, మన కాలేజే పరువు పోతుంది కదా, మీరు చెప్పాల్సింది చందుకు అత్తయ్య అని చెప్పి అంటుంది పల్లవి. అయినా నా మాట ఇంట్లో ఎవరింటున్నారులే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు.
అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చరణ్ కూడా కోపం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోగానే ఇక అక్కడ ప్రసాదరావు, అలాగే ఇటు పల్లవి, బామ్మ, ఉషా ఉంటారు. ఇక అప్పుడు బామ్మ అంటుంది, "వాడు కోపం తెలిసిందే కదమ్మా! వాడు ప్రతిదానికి అపార్థం చేసుకుంటాడు. ఎలాగోలా వాడి కోపం తగ్గిచ్చు వెళ్ళు" అని చెప్పి పల్లవిని పంపిస్తుంది. మరోపక్క ఇటు ఇంటికి గుండమ్మ, ఆదిత్య ఆ శ్వేతని ఇంటికి తీసుకొస్తారనమాట. ఇక ఇంట్లో ఇటు శ్రీనివాసరావు, వైష్ణవి వెయిట్ చేస్తూ ఉంటారు. "ఎవరమ్మా ఈ అమ్మాయి" అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, "నా కిడ్నీ డొనేట్ చేసింది ఈ అమ్మాయే మావయ్య" అని చెప్పి గుండమ్మ చూపిస్తుంది. "ఈ అమ్మాయా" అన్నట్టుగా వైష్ణవి చూస్తూ ఉంటుంది. ఇంత సహాయం చేసి నీకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోలేని వీలుగా అలా వెళ్ళిపోయావేంటమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, నేను నేను చేసిన సహాయం అందరికీ తెలియాలనుకోలేదండి. అందుకే నేను ఆవిడ బతికితే చాలు, బతికిస్తే చాలు అన్నట్టుగా అనుకోని వెళ్ళిపోయాను అని చెప్పి శ్వేత చెప్తుంది. "మా గుండమ్మని బతికిచ్చింది నువ్వా?" అని చెప్పి ఇక వైష్ణవి హగ్ చేసుకుంటుంది ఆ శ్వేతని. ఇక గుండమ్మేమో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మొత్తానికి నాకు డొనేట్ చేసిన అమ్మాయి దొరికింది అని చెప్పి. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.